సుప్రీంకోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కన్వర్ యాత్రలో షాపులకు నేమ్ ప్లేట్లు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎటువంటి ఆహారం అందిస్తున్నారన్నది మాత్రం షాపుల బోర్డులపై ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కన్వర్ యాత్రలో షాపులకు నేమ్ ప్లేట్లు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎటువంటి ఆహారం అందిస్తున్నారు అన్నది మాత్రం షాపుల బోర్డులపై ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు ఎలాంటి నోటీసులు అందే సుప్రీంకోర్టు నుంచి? కన్వర్ యాత్రలో బోర్డులపై నేమ్స్ ఉండాలని అసలు ఎందుకు పెట్టారు? దానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసింది? స్వామి, ఏదైతే కావడి యాత్ర మార్గంలో ఉన్నటువంటి హోటళ్లు, తోపుడు బండ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఆదేశాల పైన సుప్రీంకోర్టు మధ్యంతర విధించింది. యజమానుల పేర్లతో పాటు వ్యక్తిగత వివరాలు బహిర్గతపరచాల్సిందిగా బలవంతం చేయకూడదని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్ల పైన సమాధానం చెప్పాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకి నోటీసులు కూడా జారీ చేసింది. ఏదైతే యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే ప్రదర్శిస్తారని కూడా జస్టిస్ స్ట్రైక్, జస్టిస్ ఎస్ఎన్ బట్టితో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపైన తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ మవా మైత్రి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపడుతూ విచారణ సందర్భంగా పిటిషన్లు తమ వాదనను వినిపిస్తూ అసలైన ఉద్దేశం కనిపించకుండా మధ్యవర్తి ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి. అసలు నేమ్ ప్లేట్ ప్రదర్శించకుండా ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మన రెస్టారెంట్కి వెళ్తాం, గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశం ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ మవా మైత్రితో వాదించినటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్ కోర్టులో వాదించారు. కావడి యాత్ర వివాదం పైన సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల పట్ల టీఎంసీ ఎంపీ మవా మాత్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం ఈ పిటిషన్ దాఖలు చేశాం, కోర్టులో ఈ రోజు విచారణ చేపట్టారు. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది. కాబట్టి యజమానులు తమ పేర్లను బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం లేదు. మాంసాహారమా లేక శాఖాహారం మాత్రమే చెప్తే చాలు అని మహోమత్ర చెప్పారు. అయితే స్వామి, మీరు అడిగినట్టుగా ఎందుకు ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది అన్నది కూడా చూస్తే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అదేవిధంగా ముస్లింలు, హిందువులు అన్న ఒక వాదన వచ్చింది. ఈ కావడి యాత్రలో ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే సర్వ్ చేయాలి, నాన్ వెజిటేరియన్ సర్వ్ చేయకూడదు, అది కూడా వెజిటేరియన్ హిందువులే సర్వ్ చేయాలన్న ఒక వాదనను తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ యొక్క షరతును విధించడం జరిగింది. మధ్యప్రదేశ్ సర్కార్ మరోవైపు రాష్ట్రంలో కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించాలి అని ఆదేశాలు జారీ చేయాలన్నట్టు కొద్దిసేపు మధ్యప్రదేశ్ సర్కార్ కూడా స్పష్టం చేసింది. దుకాణదారుల పేర్లను ప్రదర్శించడం తప్పనిసరి కాదు, ఎటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని కూడా మధ్యప్రదేశ్ కోరింది. ఏటా శ్రావణ మాసంలో చేపట్టి ఈ కావడి యాత్రలో భాగంగా శివశక్తులు 4 రోజుల పాటు గంగా నదీ జలాలను ఈ కావలతో సేకరించి స్వస్థలాలకు తరలిస్తారు. ఈ ఏడాది యాత్ర ఈ సోమవారం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు యాత్ర కోసం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దుకాణ యజమానులు
తమ పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.